రాజ్మా కర్రీ ఇలా చేసుకుంటే గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది. కళాయిలోకి కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 2 లవంగా మొగ్గలు, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యింది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా ఉడికినంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మసాలా అన్నిది ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఆయిల్ అన్నిది పైకి తేలుతుంది. అలాంటప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకొని పెరుగు మసాలాలో కలిసినంత వరకు కలుపుకొని అయితే రాజ్మా నేను ముందుగానే ఉడికించుకున్నానండి కుక్కర్లో. రాజ్మా కూడా గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకొని మరికొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది అనేటప్పుడు కొంచెం కస్తూరి మేతి నలుపుకుంటూ వేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా